లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అప్పుడే కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందాడు. ఈ 3 వచనాల్లో కామన్ వచనం చెప్తా. కామన్ పదం లేచి. 2 అక్షరాలతో కూడిన పదం అది. లేచి. ఈరోజు నా అంశం అదే. లేచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన ప్రేమ తండ్రి, ఈ రాత్రి వేళ మరొకసారి మాసిదోనియా సంఘాన్ని మీరు ప్రేమించి చక్కటి సహవాసంలో, చక్కటి వాతావరణంలో దేవా, మేమందరం మరొకసారి మీ నామాన్ని స్మరణ తెచ్చుకోవడానికి ఈ ప్రత్యేక కూడిక ద్వారా ప్రభా, ఎక్కడ వారమో ఎచ్చటి వారమో, ప్రాంతాలు వేరైనప్పటికీ, వృత్తులు వేరైనప్పటికీ దేవా, అందరం ఒక రక్తంలో కలగబడిన బిడ్డలంగా అయ్యా నీ సహవాసంలో ఆసక్తితో ఆయన స్థలానికి చేరువచ్చాం. మాతో మీరు ఉన్నారు, ఆత్మాధ్యక్షత వహించారు అన్న భయంతో నాయన ప్రభా, శ్రేష్టమైన సమయాన్ని, విలువైన సమయాన్ని నీకు మాకు ప్రయోజనకరంగా గడుపులాగా కూడా సాయం దయచేయండి. కొన్ని మాటలు నీ లేఖనాల గుండా మేము ఇప్పుడు వినబోతా ఉంటుండగా దేవా, అవి మాకెంతగానో ప్రయోజనకరమైనవిగాను, మా ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి పరంలో కొనసాగించే మాటలుగా ఉండటానికి కూడా మీ సహాయం మెండాలు అనుగ్రహించి నడిపిస్తారని, నిలబడ్డ నేను కూడా నిష్ప్రయోజకుడని, ఎన్నిక లేనటువంటి వాడని అయ్యా నాయన, నన్ను మీరు మీ ఊరగా వినియోగించుకొని మీ జ్ఞానంతో నీతి నడిపించి నా మాటలు కాదు కానీ దేవా, నీ మాటలతో మా అందరితో మీరు మాట్లాడాలని మా ప్రభువును మీ రక్షకుడిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. చాలా మందికి నేను తెలియకపోవచ్చు, నేను ఏపీ ట్రాన్స్కోలో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తా ఉన్నాను. అయితే అని చెప్పుకోవడం కంటే కూడా దేవుని సేవలో ఒక చిన్న పరిచారకుడిగా ఉంటున్నానని చెప్పుకోవడం చాలా నాకు ఇష్టమైన వృత్తి అన్నమాట అది. అయితే నేను ఎప్పుడు అనుకోలేదు, ఏమని సిఈ గారు నేను కలిపి ఒక ప్లాట్ఫామ్ మీద సిఈ గారు అని అంటాం కూడా నాకు ఆయన ఇష్టం లేదు. అది వృత్తిరీత్యా అనాల్సి వస్తా ఉంది. కానీ నాకు అన్ని విషయాల్లో ఆయన తండ్రి లాంటి వాడు. మా ఇద్దరు బంధం అదే. నేనైతే అదే అనుకున్నా, ఆయన నన్ను అదే అనుకున్నాడు. సో అనుకోని రీతిలో చాలా సార్లు మనం విన్న మాటలు ఇవి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఇదంతా మనం ఎరిగిన వారమే. తప్పిపోయిన కుమారుని గూర్చిన మాట అది. అయితే ఇక్కడ నేను పట్టుకోవాలనుకున్న మాట, మీకు వివరించి చెప్పాలనుకున్న మాట, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నానని చెప్పి అక్కడ ఆయన చేసిన పని ఏంటంటే, నేను లేచి విశ్వాసులైనా, ప్రభువును వెంబడించేవారైనా, క్రీస్తుని ఎవరైతే వెంబడిస్తారో వారందరూ కూడా చేయవలసిన పని ఏమిటనంటే, అక్కడ అప్పటి వరకు తన జీవితంలో ఏదైతే రోత బ్రతుకును బ్రతికి ఉన్నాడో, అంతకుముందు అంతా ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి లేచాడు ఇప్పుడు అతను ఉన్న స్థలం ఎక్కడది? పందుల పట్టు తినాలనుకుని ఆగి ఉన్న స్థలం అది. అక్కడ నుండి లేవటం అంటే నికరంగా నిలబడటం. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు, మరలా పాత జీవితం వైపు తిరిగి చూడకూడదు. లేచి నిలబడటం అంటే అది నికరంగా నిలబడటం, స్థిరంగా నిలబడటం, పదిలంగా ప్రభు కోసం నిలబడటం. అందరికీ ఉంటాయి పాత జీవితాల్లో దేవుణ్ణి మనం వెంబడించిన సంవత్సరాలు ఎన్నో ఉండవచ్చు. కానీ అయితే ప్రతి ఒక్కరి జీవితంలో మునుపు తర్వాత 2 ఉంటాయి ఖచ్చితంగా. బాప్తీసానికి మునుపు, బాప్తీసం తర్వాత. మరి బాప్తీసం తీసుకున్న తర్వాత మనం లేచి నికార్సుగా నిలబడితే, అది ప్రభు కోసం మనం సాక్షులుగా నిలబడితే గనక ప్రభు ఎంత మెచ్చదగిన వాడుగా, ఎంత మనల్ని చూసి ఎంత హర్షించేవారుగా, సంతోషించేవాడుగా ఉంటాడనేది మనందరికీ తెలిసిన విషయమే. అది లేచి నిలబడటం. అంతకు ముందంతా కూడా తన జీవితాన్ని ఏ రకంగా
గడిపాడో, ప్రభు తండ్రి దగ్గర నుంచి తనకేం కావాలో తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఎలా దాన్ని ఆగం చేశాడో, తన జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నాడో కూడా మనం ఇదంతా ఎరిగిన సందర్భమే ఇది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన, నేను మీకు చెప్పాలనుకున్న మాట, నాకు దేవుడిచ్చిన తలంపుతో కూడిన మాట ఏంటనంటే, అక్కడ లేచి అనే పదాన్ని తన జీవితంలో ఏ రకంగా మార్పును తీసుకుని వచ్చిందో, ఎక్కడైతే తను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు, బుద్ధి వచ్చిన తర్వాత తను చేసిన వెంటనే చేసిన పని ఏమిటంటే లేచి నిలబడ్డ. ఇంకా రొంపిలో ఉండటానికి ఇష్టపట్టాల ఆయన, ఇంకా రోత బ్రతుకులో ఉండటానికి ఇష్టపట్టాల ఆయన. అర్థమైందా? ఇక వన్స్ మనం ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభువుని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభు పరిచర్లో ఉంటున్న తర్వాత మనం ఎలా ఉండాలంటే నికరంగా లేచి నిలబడి ప్రభు కోసం సాక్షులుగా ఉండే వరంగా ఉండాలి. అపోస్తుల కార్యంలో కూడా ఇందాక అదే చదివాం మనం, 9వ అధ్యాయము 6వ వచనంలో చూసాం. అయితే 5వ వచనం చూస్తే ఇంకా అర్థమవుతుంది బాగా. ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన, నీవు హింసించుచున్న యేసుని ఎవరైనా సౌలు పౌలుగా మార్చబడక మునుపు సంగతి. అర్థమైందా? అపోస్తులైన సౌలు గారు పౌలుగా మార్చబడక మునుపిది. ఏమంటున్నాడు? నీవు హింసించుచున్న యేసునని తెలిసిన తర్వాత వెంటనే చూడండి, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియపరచబడు. ఎప్పుడైతే పౌలు గారు దేవుని కొరకు లేచి నిలబడ్డాడో, ఇంకా ఆయన చేతిలో ఒక బలమైన పరికరంగా వాడబడ్డాడు పౌలు. పాస్ట్ జీవితం ఉంటుంది, ప్రతి మానవునికి ఉంటుంది. గడిచిపోయిన జీవితం ఒకటి ఉంటుంది, అర్థమైందా? గడపవలసిన జీవితం ఉంటుంది. గడిచిపోయింది మన చేతిలో లేదు, ఇక అయిపోయింది. గడపవలసింది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ప్రభు మనకి ఇచ్చిన అవకాశం అది. ఆ అవకాశాన్ని పౌలు గారు జాగ్రత్తగా దాన్ని సద్వినియోగపరుచుకుంటే, ఆయన ద్వారా దేవుడు కొత్త నిబంధన గ్రంథంలోనే ఎన్ని గ్రంథాలు రాయించారో మనకు తెలుసు. అపోస్తల కార్యంలో మొదలు పెట్టుకుని రోమిలికి రాసింది ఆయనే, రోమా సంఘానికి రాశారు, కొరింథీ సంఘానికి రాశారు, ఎఫెసీ సంఘానికి, గలతీ సంఘానికి, కొలసీ సంఘానికి, తిమోతికి రాశారు, తీతుకు రాశారు, ఫిలోమోనుకు రాశారు, హెబ్రిల్కి రాశారు. ఇలా సంఘాలకి రాయటం మాత్రం కాదు కానీ వ్యక్తులతో కూడా ఆయన మమేకమయ్యి అనేక విషయాలు, దేవుని విషయాలు పంచుకోవడానికి ప్రభు నేను వాడబడిన సాధనం అని చెప్పుకొని చాలా గర్వంగా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి ఎవరని చెప్పగలిగారా బైబిల్లో ఆ మాట? ఎవరు చెప్పలేరు ఆ మాట. పౌలుకు మాత్రమే సాధ్యపడింది. ఎవరైనా ఇంతకీ హింసకుడు, పోషకుడు, హానికరుడు. అప్పుడు ఎలా ఉండేవాడు? పడిపోయిన స్థితిలో ఉన్నాడు, వంకరగా ఉన్నాడు తను. కానీ ఇప్పుడు లేచిన తర్వాత, లేచి ప్రభు కొరకు లేచి, మొన్న ఆగస్ట్ 15 అప్పుడు సీగర్ ఆధ్వర్యంలోనే మార్చ్ పాస్ట్ చేయించారు. పోలీసులు ఎలా చేయాలా మార్చ్ పాస్ట్? ఇలా వంగిపోయి, ఇలా కూలిపోయి, ఇలా చేస్తే బాగుంటుందా? ఎలా ఉండాలి? నిక్కరంగా, స్ట్రైట్గా, స్టిఫ్గా. అంటే వాళ్ళకి ఏంటి ఆనర్ చేస్తున్నట్టు. ఇప్పుడు వచ్చిన గెస్టులని, ఇక్కడ ఇద్దరు లేడీసే గెస్టులు. ఆ రోజు జేఎండి గారేనో ఇంకొక ఆమె డైరెక్టర్ గారు, ఇద్దరు లేడీసే. కాబట్టి వాళ్ళని హానర్ చేసే విధానం ఎలా అంటే, ఈ పోలీసు వాళ్ళు ఏం చేయాలా? స్ట్రైట్గా నిలబడాలా, సెల్యూట్ స్ట్రైట్గా చేయాలా, ప్రభు కొరకు మనం స్ట్రైట్గా నిలబడాలి. ఇక మరలా మన జీవితాల్లో వంకర త్రోవలు కనపడకూడదు. మీరందరూ పడిపోయి లేచిన వాళ్ళేనా? ఎవరు? ఇప్పుడు నేను చూపించిన ఇతర వ్యక్తులు. తప్పిపోయిన కుమారుడు పడిపోయి లేచిన వాడే, పౌలు గారు పడిపోయి లేచిన వాడే. అదే లూకాసు వార్త 19వ అధ్యాయం. అదే లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నా. ఎక్కడంట ఏంటి? నిలవబట్టమన్నా లేచన్న ఒకటేనా? తనకు అనుకోవచ్చా రెండు పర్యాయ పదాలని? లేచి నిలబడి. అప్పటి వరకు తన జీవితం ఏంటి? అక్రమ సంపాదన, దగాకోరి. అప్పటి వరకు తన జీవితం ఏంటి? రుబాబుతనం, బెదిరించి అదిరించి. గుత్తపు పన్ను వసూలుదారుడు కదా అతను. అతను ఏం చేసేవాడంటే, ఇక ఏమన్నా లేదు నేను కట్టలేరు అని అంటే ఏదో ఒకటి లాక్కొచ్చేసాడు. జాలి లేదు, దయ లేదు, కరుణ లేదు.
తగునా విశ్వాసిగా అవి? ఎప్పుడైతే నిలవబడిన తర్వాత ఏమైందంట, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో ఏమన్నాడు, సగము బీదలకు ఇచ్చుచున్నాను. ప్రభు కోసం నిలబడి లేచేవారు, ప్రభు కోసం లేచి నిలబడేవారు ఉదారత్వంతో ఉంటారు, జాలి కలిగి ఉంటారు, కరుణ కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు. ప్రభు కోసం మరి బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అణుచుకొని ఉంటారన్నమాట. ఏంటంట, అణుచుకొని ఉంటారు. దావీదు జీవితంలో కూడా జరిగింది. దావీదు కూడా ఏంటి, నా హృదయానుసారుడని చెప్పుకున్నారు, కానీ దావీదు ఒక సందర్భంలో ఏమైపోయాడు, పడిపోయాడు. చూద్దాం చూడండి 2వ సమూయేలు 12వ అధ్యాయం. 2వ సమూయేలు 12వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు, ఏమైంది, అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. దావీదు కుమారుడు మరణించాడు. చెయ్యకూడని పని దావీదు చెయ్యటం వల్ల, బలహీనుడు అయిపోవటం వల్ల, ఎవరో ఇంతకీ దావీదు ఏమని పిలుచుకున్నాడు, దావీదుని నా హృదయానుసారుడు అని పిలిచిన దావీదుకే తప్పలా. కానీ చూడండి, ఇంకా ఇక్కడ ఎప్పుడైతే 20వ వచనంలో, అప్పుడు దావీదు నేల నుండి లేచి అన్న దగ్గర నుంచి ఇక దావీదు ఎప్పుడు పడిపోయిన వాడు కాదు. చరిత్ర తెలుసుకుంటే కనుక మీకు అర్థమవుతుంది. ఇంకెప్పుడు దావీదు మరలా తిరిగి పడిపోలే. దావీదు మళ్ళా తిరిగి ఎప్పుడు పడిపోయిన వాడు కాదు. పరాయి స్త్రీ మీద వ్యామోహపు చూపు చూసిన మటుకు ఆగలేదు. చేయవలసిన కార్యాన్ని చేయకూడదుగా చేశాడు. ప్రభు దృష్టిలో నేరస్తుడయ్యాడు. ప్రభు దృష్టిలో ఖచ్చితంగా తను శిక్షించాలన్న ఉద్దేశంలో ఉన్నాడు. ఒక దూతను పంపించాడు, నాతానని. పంపించిన తర్వాత జరిగిన సంఘటన ఇదంతా ఒక కథలాగా చెప్పుకుంటా వస్తుంటే, నువ్వైతే ఏం చేస్తావు దావీదు, నువ్వు రాజు కదా అంటే ఏం చేయమన్నాడు, ఖచ్చితంగా శిక్షించాల్సింది అయితే ఎవరో కాదు అది నువ్వే, అది ఎవరో కాదు నువ్వే అని చెప్పగానే దావీదుకి ఏమైపోయింది, గుండె పగిలిపోయింది కదా, నా హృదయానుసారుడే కదా అని ఆగలాదు. ప్రభు పక్షపాతి కాడు. ప్రేమించటంలో పక్షపాతి కాదు, శిక్షించటంలో పక్షపాతి. దావీదు కుటుంబంలో జరగవలసిన నష్టం జరిగింది. అయితే దావీదు అక్కడ నుంచి 20వ వచనంలో అంటా ఉన్నాడు, దావీదు నేల నుండి లేచి స్నానము చేసి, దావీదు నేల నుండి లేచిన తర్వాత ఇక మరలా తిరిగి పాపపు జీవితం జోలికి కానీ తన పాత జీవితం జోలికి కానీ వెళ్ళినవాడు కాదు. ఎందుకు నేను ఈ అంశాన్ని ఎన్నుకున్నానో సి గారి సాక్ష్యం ద్వారా మీకు అర్థమవుతుందా? మేమందరం పడిపోయిన వారమే. అందరం ఇక్కడ చాలా మ్యాక్సిమం అదే ఉంటారు. పుట్టుకతో క్రైస్తవులు అంటాం, పుట్టుకతో సండే స్కూల్కి వెళ్తాం, లేచిన కాడి నుంచి బైబిల్ ఇంట్లోనే ఉంటుంది. కానీ నిజమైన మారు మనసు లేని వారంగా, ఇంకా పడిపోయిన స్థితిలోనే ఉన్న వారంగానే ఉంటాం. కానీ నిజంగా నీ విశ్వాసపరమైన జీవితం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే, నువ్వు ఎప్పుడైతే నికరంగా జక్కైలాగా లేచి నిలవబడతావో. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత ఎప్పుడైతే లేచి నిలబడ్డాడో, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత లేచాడు. 12వ వచనం 18వ వచనంలో ఏం చేశాడు, లేచి అక్కడి నుంచి అక్కడ ఇందాక చదవటం మర్చిపోయి మనం చూడండి 9వ వచనం 9వ అధ్యాయం అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం. ఏంటంట, లేచి ఏం చేశాడు, మనం కూడా లేపుతాం, అరే లేచి కొద్ది మంచినీళ్ళు పట్టరారా. ఇది లేవటం కాదు, ఇది ప్రభు కోసం లేవటం, ప్రభు కోసం లేచి నిలబడటం. ప్రభు కోసం లేచి నిలబడి, ప్రభు నీకు నేనేం చేయాలో నీకు అక్కడ నేను చెప్పి వివరిస్తాను, బయలుదేరు. అయిపోగానే ఇంకా నెక్స్ట్ కొద్దిగా అక్కడ వెళ్తా ఉండగానే ఒక ఆయన అంటున్నాడు, నువ్వేంటి ఎవరి దగ్గరికి పంపిస్తున్నావు? సౌలు దగ్గరికి. అమ్మో మామూలుడు కాదు అసలు, వాడు అసలు మనల్ని చిత్రహింసలకు గురి చేసిన వాడు, హింసకుడు, దోషకుడు, హానికరుడు అనగానే
ఏ బాబు ఇప్పుడు వెళ్ళి చూడరా గదిలో ఏం చేస్తున్నాడు చూసిరా పో. ఏం చేస్తున్నాడు ఏంటి నడుచుతారు. 11వ వచనం చివరి మాట చదవండి. ఏం చేస్తున్నాడు అతను? ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు? దోషకుడు ఏం చేస్తున్నాడు? హానికరుడు ఏం చేస్తున్నాడు? లేచిన తర్వాత ఇదంతా ప్రభు కోసం లేచిన తర్వాత ఇదంతా దోషకుడు, హానికరుడు, హింసకుడు కాస్త ఏమైతా ఉన్నాడంటే ఎవరినైతే దూషించాడో, ఎవరినైతే హింసించాడో వారందరి కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. అది మార్పు అంటే. లేవటం అంటే ఏంటి? ఇప్పుడు లేచి అన్న పదానికి ఏంటి మీనింగ్? నిజమైన మార్పు. నిజమైన మార్పు అది. ప్రభు కొరకు నువ్వు నిలబడే మార్పు అది. ప్రభు కొరకు నువ్వు త్యాగం చేసే మార్పు అది. ఆ మార్పు ఎవరిలో చూస్తున్నావంటే ఈ కేటగిరీ పీపుల్ అందరిలో కూడా మనం కనపడతానుంది. జక్కైలో కనపడింది, తప్పిపోయిన కుమారుల్లో కనపడింది, పౌలులో కనపడింది, దావీదులో కనపడింది. ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండము 32వ అధ్యాయం. 32వ అధ్యాయంలో ఎవరు కనపడుతున్నారు? మొట్టమొదటి పేరే యాకోబుకు ఇంకో పేరు, అంతకంటే ముందు అందరూ పిలిచిన పేరు మోసగాడు. అది కావాలా? మోసగాడు అంటే ఎందుకని మోసగాడు అని పేరు? ఎవరెవరు మోసం చేశాడు? అసలు పుట్టుక స్టార్టింగ్లోనే జరిగిపోయింది. అర్థమైందా? తండ్రిని మోసం చేశాడు, తల్లిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు. అర్థమైందా? తనకి ఎవరు కనబడితే తన ప్రాంగణంలో ఉన్న చుట్టూతో వైఫై లాగా ఎవరెవరైతే ఉంటారో వారందరినీ మోసం చేయగల సామర్థ్యం. ఆ యాకోబు జీవితంలో కూడా ఒక యూటర్న్ తీసుకున్నాడు ఒక చోట. జక్కయ్య జీవితంలో ఒక యూటర్న్ తీసుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు జీవితంలో ఒక యూటర్న్ తీసుకున్నాడు. యాకోబు జీవితంలో కూడా ఒక యూటర్న్ తీసుకున్నాడు. చూడండి 32వ అధ్యాయంలోనే 22వ వచనం. 32:22. ఆ రాత్రి అతడు లేచి, ఏంటంట? ఆ రాత్రి అతడు లేచి. 24వ వచనం స్టార్టింగ్ చూడండి. ఏంటంట? ఇంకెవ్వరొద్దు, నేను నిలబడుతున్నాను నికరంగా, లేచి ప్రభు కొరకు నిలబడతాను. ఇంకా ఆ తర్వాత యాకోబు జీవితంలో ఎక్కడ కూడా మోసం లేదు. చూడండి, మీరు కావాలంటే నేను చెప్పటం కాదు, మీరు వినిన తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళి ఈ మాటలు నెమరు వేసుకొని బైబిల్లో ఒకసారి పరిశీలించండి. ఇక్కడ చెప్తుంటే గుండ్రాయిలా బాగానే ఊపుతారు తలకాయలు. ఇంటికి వెళ్ళి మరి ఏం చేస్తారో ఏం చూస్తారో మరి మనకైతే తెలియదు. మరి మీ సంఘాల్లో అలవాటు ఉంటే మంచిదే, ఉండాలి. వాస్తవానికి ఎవరో వచ్చారు, ఏదో ఆఫీసర్ అంట వచ్చారు చెప్పారు. ఇక్కడ ఆఫీసర్ తారతమ్యాలు ఏం లేవు, అందరూ ఒకటే, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. యాకోబు జీవితంలో కూడా ఒక యూటర్న్ ఉంది. 32వ అధ్యాయం 22వ వచనంలో ఆ రాత్రి అతడు పెనుగులాడాడు. లేచిన తర్వాత అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నా బంధు బలగాలు, నేను ఏదైతే అక్రమంగా సంపాదించానో ఇవేవి నాకొద్దు, నేను నా దేవుడు మాత్రమే ఉండాలి అని ఒక్కడుగా మిగిలిపోయాడు. ఎందుకంటే బంధు బలగంతో ఉన్నంతసేపు ప్రభు మాట్లాడట్లా యాకోబుతో. ఏంటి? బంధు బలగంతో ఉన్నంతసేపు ప్రభు మాట్లాడట్లా యాకోబుతో. ఒక్కడిగా మిగిలిపోయిన తర్వాతే ప్రభు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. పెనుగులాడాడు, పోరాడాడు, తను చేసినవన్నీ ఒప్పుకున్నాడు. జ్ఞాపకానికి వచ్చినాయి. నిన్ను ఎక్కడెక్కడ ఆయాసపరిచాను ప్రభువా, నీ గాయాన్ని ఎక్కడ నేను రేపాను ప్రభువా, అన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని ప్రభు ముంగిట, ప్రభు పాదాల దగ్గర ఇవన్నీ కుమ్మరించాడు. అప్పుడు మార్చబడింది. ఏమని? నీ పేరు ఇక యాకోబు కాదు, ఏంటి నీ పేరు? ఇశ్రాయేలు. ప్రభు కోసం లేచి నికరంగా నిలబడాలి. సాదా సీదాగా అందరిలా కాదు విశ్వాసులంటే. నువ్వెక్కడుంటే అక్కడ అదంతా చుట్టూతో చీకటి ఉందా, నువ్వు వచ్చి రాగానే ఏమవ్వాలి? అక్కడ ప్రాంతం అంతా ఏమవ్వాలి? వెలుగుమయంగా అవ్వాలి. అందుకే అన్నాడు, ఈ లోకానికి నువ్వు వెలుగుగా ఉండు, ఈ లోకానికి నువ్వు ఉప్పుగా ఉండు. లోకం అంతా సప్పగా ఉంటుందండి, మనం ఎలా ఉండాలి? ఆ సప్పతనంలో ఉప్పుగా ఉండాలి మనం. అందుకు నిన్ను నన్ను ఎన్నుకుంది. నన్ను ప్రత్యేకంగా నన్ను ఆయన ప్రణాళికలో ఎందుకు ఉంచాడంటే, వాళ్ళు ఉంచినట్లుగానే ఈ రోజు నన్ను ప్రత్యేక ప్రణాళికబద్ధమైన ఉద్దేశం చొప్పున నన్ను ఎన్నుకున్నాడు ఆయన. ఎన్నుకున్నప్పుడు మనం ఎలా నిలబడాలి ఆయన కోసం అంటే, వంకరగా కాదు కానీ ఎట్లా అంట? లేచి నికరంగా నిలబడాలి.
యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఏమండి ఫస్ట్ టైం పంపినప్పుడు ఎలా పంపారు ఒకసారి చదవండి. అది 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. యోనా గ్రంథమే 1వ అధ్యాయం 2వ వచనం. అక్కడ వినపడిందా? నువ్వు లేచి వెళ్ళమంటే వెళ్ళాడా? వెళ్ళలే. ఏం చేస్తున్నాడు? వెళ్ళి ఎక్కడ పడుకున్నాడు? ఓడ అడుగు భాగంలోకి వెళ్ళి పడుకుని పోయాడు. ఏమని పిలువబడ్డాడు యోనా? ఏమని పిలువబడ్డాడు? పోయి నిద్రపోతా. సంఘాల్లో నిద్రపోవటానికి కాదు, లేచి ప్రభు కొరకు సాక్షిగా, ప్రభు కొరకు రోషం కలిగి పని చేయటం కొరకు నన్ను ఎన్నుకున్నాడు ప్రభు. అన్యుల మధ్యలో అవమానం పొందాడు యోనా. అన్యులకి తెలిసిన విషయం యోనాకి తెలియట్లా. అక్కడ చుట్టుపక్కల ఓడవారు లేచి, నీకు ఇష్టమైన దేవతని నువ్వు ప్రార్థించు, కనీసం ఈ ప్రమాదం నుంచి మనం తప్పించబడతాం. అన్యులకి తెలిసిన విషయం ఎవరికి తెలియట్లా? దైవజనుడు కుమారుడైనా యోనాకి తెలియట్లా. దైవజనుడు కుమారుడైన యోనాకి తెలియట్లా విషయం. అప్పటికేంటి? ప్రభు కొరకు యోనా ఏం చేయలా? లేచి నిలబడిన వాడు కాదు. ఎప్పుడైతే తన జీవితంలో ఎదుర్కోకూడని పరిస్థితులు ఎదుర్కొన్నాడు. 2వ అధ్యాయం అంతా అదే. యోనా గ్రంథం ఇది బాగా నాకు తెలిసి ఉండాలి మీకు అందరికి. 2వ అధ్యాయం అంతా కూడా అదే. మత్స్యము కడుపులో ఉండంగా యోనా ఎన్నో అనుభూతులు నేర్చుకున్నాడు. నాచు నన్ను కమ్మేస్తుందయ్యా, ఉక్కిరి విక్కిరి చేసేస్తుంది నన్ను, నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభు అని బ్రతిలాడినప్పుడు యోనాని మత్స్యముగా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏం చేసింది? యోనాని మరలా ఒడ్డున పడేయగానే ఇంకప్పుడు చూడండి, ఇప్పుడు చదవండి, ఇప్పుడు 3వ అధ్యాయం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారం దానికి ప్రకటన చేయము. ఇంకా అక్కడి నుంచి ప్రకటన చేసి లేచిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, నినివే పట్టణపు ప్రజలు నా ప్రజలని, 1,20,000 మంది ప్రజలు నాశిపోతున్నారు ప్రభు అని గోజాడుతా ఉన్నాడు. మునుపటి యోనా జీవితానికి, లేచిన తర్వాత యోనా జీవితానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మార్పు అనేది క్రియారూపకంగా కనపడాలి, మాటల్లో మార్పు కాదు. బాప్తీసం ఎప్పుడు తీసుకుంటారంటే ఏం చూద్దాం అందరం? ఈ సంవత్సరం కూడా అవన్నీ రేపు 1వ తారీఖు తీసేసుకుంటాం. 31వ తారీఖు అయిపోగానే జనవరి 1 ఉంటుంది కదా, అప్పుడు తీసేసుకుంటాం. మాట చెప్పినట్టుగా నిలబడతాం మనం? నిలబడగలమా? యోనాని నేను చూపించే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అదే చూడండి. పేతురు జీవితం చూద్దాం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. రెండవ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఎట్లా అంటున్నాడు? బిగ్గరగా. అంతకుముందు పేతురు ఎవరు? దుడుకు పేతురు, అబద్ధాలు చెప్పే పేతురు, కోడి కుయ్యకు మనుపే నువ్వు నా గురించి నేనెవరో తెలియదు అంటావు పేతురు నువ్వు. అర్థమైందా? దేవుణ్ణి మళ్ళీ ఏంటి నీళ్ళ మీద నడవటానికి అడిగి మరి ఈ పేతురు గుర్తొచ్చాడా? పేతురు క్యారెక్టర్ అది. అలాంటి పేతురు, వెనక్కి నక్కి ఉండే పేతురు, చిన్నపిల్లకు కూడా భయపడిపోయి దాక్కున్న పేతురు ఇప్పుడు ఏంటంటున్నాడు? లేచి బిగ్గరగా, బాహ్యాటంగా, బహిరంగంగా, ఎక్కడన్నా నిలబడి, ఎక్కడన్నా చెయ్యి, ఏదన్నా చెయ్యి, ప్రభు కొరకు ఎట్లా నిలబడ్డాడు? బాహ్యాటంగా, బిగ్గరగా లేచి నిలబడి ప్రభు కోసం నిలబడినవాడిగా పేతురు కనపడతా ఉన్నాడు. పదం ఎంత ఉంది? 2 అక్షరాలు. ఏంటది? లేచి. నిజమైన మార్పుకి సాదృశ్యం అది. విశ్వాసిగా నీవు నేను నిజంగా దేవునిలో బలంగా నిలబడుతున్నామా లేదా అంటానికి నిలువెత్తు సాదృశ్యం అది.
నిలువెత్తు సాదృశ్యం. నోవాహు కాలంలో 2 పక్షుల్ని బయటికి పంపించాడు దేవుడు. 2 పక్షుల్ని బయటికి పంపించాడు. ఏమేమిటి? కాకి ఏం చేసి వచ్చింది వెనక్కి రాలేదు. కిటికీ గుండా పంపించాడు నోవాహు. 2 పంపిస్తే 2 ఒకటి కాకి ఏం చేసింది, వెళ్ళి ఏం చేసి వచ్చింది అంటారు? ఎందుకు రాలా? మన ఇంటి మనం చచ్చిపోయిన ఉందని చూడపోయారు. ఎక్కడుంది కాకి? అది చనిపోయిన దగ్గర అక్కడ మాంసపు ముద్దలు కనపడేపాటికి దాని బుద్ధి చూపించి ఏమైపోయింది? అక్కడ ఆగిపోయింది. పావురం మాత్రం అట్లా కాదు. వెళ్ళిన పని దేవుడు అప్పగించిన పని అనుకొని, నేను దేవుని ద్వారా నిర్మించబడిన దానను, మోషే సెలవిచ్చాడంటే మోషేకి సర్వాధికారం ఎవరిచ్చారు? సృష్టికర్త కాదా? ఆ సృష్టికర్త మాట నేను వినాలని ఉద్దేశంతో ఏం చేసింది? పావురం వెళ్ళి ఒలీవ ఆకును తీసుకొని వచ్చి నోవాహుకి ఏదైతే కావాలనుకున్నాడు, ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలని కోరుకున్నాడో పావురం నుంచి ఆ ఇన్ఫర్మేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్పచెప్పి వచ్చింది వెనక్కి. ఇది ఒక కిటికీలో నుంచి 2 పక్షుల సంగతి నేను చెప్పింది. ఇప్పుడు ఒకే ఇంట్లో నుంచి 2 కుమారులు బయటికి వెళ్ళిపోయారు. ఎవరెవరు? తప్పిపోయిన కుమారులు దాంట్లో. ఒక ఆయనేమో నా సొమ్ము నాకు ఇవ్వని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. 2వ కుమారుడు కూడా బయటకు వచ్చాడు. తెలుసా విషయం? చూడండి ఒకసారి. 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయం 28వ వచనం. ఏంటి? ఎక్కడికి వెళ్ళబోట్ల? ఎవరాయన? పెద్ద ఆయన, చిన్న ఆయన? ఆయన అప్పటిదాకా ఎవరితో ఉన్నారు? తండ్రితో ఉన్నప్పుడు తండ్రి బుద్ధులు రావాలి కదా, తండ్రికి ఉన్న ప్రేమ ఉండాలి కదా, తండ్రికి ఉన్న జాలి గుణం ఉండాలి కదా. ఇంట్లో నుంచి 2 బయటకు వెళ్ళిపోయారు. కానీ తప్పిపోయిన వాడు బుద్ధి వచ్చిన తర్వాత, లేచి నిలబడిన తర్వాత ఇక బయటికి వెళ్ళటానికి ఇష్టపడలా. ఇంట్లో ఉన్నవాడు బయటకు వచ్చేసి నుంచొని తండ్రి మీద అలుగుతా ఉన్నాడు అన్నమాట. దేవుని మందిరంలోనే ఉంటాం, పాటలే పాడతాం, దేవునితో సహవాసం కలిగి ఉంటాం. మళ్ళీ లేచిన కాడి నుంచి వాక్యాలే, మళ్ళీ లేచిన ఎన్నిసార్లు వింటామండి. మా బోటలు ఎంతమంది వస్తారో మీ దగ్గరికి చెప్పడానికి. అయినా సరే ఏంటి, ఆధ్యాత్మిక జీవితంలో ఏమైపోతా ఉంటాం? తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, ఒక్కోసారి బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. ఏంటో అర్థం కాదు. మళ్ళీ ఎవరితో ఉన్నావు నువ్వు అంటే, తండ్రితోనే ఉన్నాను నేను, తండ్రితోనే ఉన్నా. ఏంటి? ఏం అడ్డం వచ్చింది అతనికి? అసూయ అడ్డం వచ్చింది. కోపపడి, తండ్రికి లేని కోపం, తండ్రికి లేని బాధ ఈయనకెందుకండి? తీర్పు తీర్చుట ఎవరి వశం అది? మరి నీ పని నా పని ఏంటి? ప్రార్థన చేయటం. లేచిన తర్వాత పౌలుగా మార్చబడిన తర్వాత అతను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే అదే ప్రార్థనే. ఇప్పటి వరకు నా జీవితంలో ఏమేమి దేవుణ్ణి ఆయాసపరిచిన సంఘటనలు ఉన్నాయో అవన్నీ కూడా నేను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ముందు ఎవరినైతే నేను ఇబ్బంది పెట్టానో వారందరి గురించి నేను ప్రార్థన చేయాలి. మార్పుకి సాదృశ్యం అది. మార్పుకు సాదృశ్యం పేతురు జీవితంలో కూడా మనం చూసాం. ఎలాంటి వాడు పేతురు అంటే అందరం చెప్తాం మనం. స్వయంగా ప్రభువే చెప్పాడు, అయ్యా నువ్వు నా కోసం ఏం చేస్తావు పేతురు అంటే, నేను ఏదన్నా చేస్తాను ప్రభువా. మాటలు కోటలు దాటిపోతాయి. అసలు ప్రభువుకి తెలుసు కదా, ఆయన బాహ్యాటం రూపాన్ని చూసిన వాడు కాదు. ఆయన ఏంటి? అంతరంగాన్ని ఎరిగిన వాడు ఆయన, హృదయ రహస్యాలు ఎరిగిన వాడు ఆయన. అందుకనే చెప్పాడు వెంటనే, ఓ పేతురు, నువ్వు చెప్పినంత ఈజీ కాదు పేతురు, నువ్వు చూడు, కోడి కుయ్యకు మునుపు ఏం చేస్తావు? అబద్ధం ఆడాడా? అటువంటి పేతురు సంగతి ఇప్పుడు మనం చదువుతా ఉంది. వన్స్ అతను లేచిన తర్వాత ఇక అప్పటికే ప్రభు మరణించాడు. మరణించిన తర్వాత ప్రభు యొక్క విలువ తెలిసింది. ప్రభు కోసం నిలబడాలనుకున్నాడు, లేచి నిలబడ్డాడు. బిగ్గరగా ప్రభు మాటలు ప్రకటిస్తూ వచ్చాడు. పేతురు అలా ప్రసంగం చేస్తూ ఉంటే 5,000 మంది బాప్తీసాలు తీసుకున్నారు. ప్రభు కోసం లేచి నిలబడటం అంటే అది స్థిరంగా నిలబడాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, అవరోధాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కానీ ప్రభు కొరకు చాలా స్థిరంగా నిలబడాలి. ఒక్కోసారి కుటుంబం ఆటంకం అవుతుంది, ఒక్కోసారి ఉద్యోగం ఆటంకం అవుతుంది, ఒక్కోసారి ఆరోగ్యం ఆటంకం అవుతుంది. ఏది ఆటంకమైనా కానీ నువ్వు లేచి నిలబడిన తర్వాత ప్రభు నువ్వు మోయగలిగినంత మాత్రమే నీకు శోధనని ప్రవేశింపజేస్తాడు. మిగిలిన దాంట్లో ఎవరు జోక్యం చేసుకుంటాడు? ప్రభువే జోక్యం చేసుకుంటాడు. ఇలా చాలా ఉన్నాయి, ఇలాంటివి చాలానే ఉన్నాయి. మరొకటి జీవితం చూపించి నేను ముగిచ్చేస్తాను, ఎందుకంటే మిగిలిన సమయం మన సి గారు మాట్లాడితే బాగుంటుంది. తర్వాత ఒక్కరి జీవితం చూపిస్తాను నేను. చూడండి,
లూకాసు వార్తలోనే 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 19వ వచనం. ఎవరది? ఎవరాయన? 10 మంది కుష్ఠ రోగులు ఎంతమంది శుద్ధులయ్యారు? 10 మంది అయ్యారు. ఎంతమంది వెనక్కి వచ్చారు? ఆ వచ్చిన ఒక్కడే లేచి నిలబడింది. నీవు లేచి ఏమన్నారు? నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని వారితో చెప్పాను. 10 మంది శుద్ధులయ్యారు. ప్రభు అడుగుతా ఉన్నాడు, ఆరా 10 మంది అయ్యారు కదా, మిగతా 9 ఎక్కడా? ఎక్కడా? అందరం మేలులు పొందుకుంటాం. ప్రభు ద్వారా అన్ని దీవెనలు మనకే, ఆశీర్వాదాలు మనకే. ప్రభు కొరకు నిలబడేది ఎంతమంది? ప్రభు కొరకు నిలబడేది ఎంతమంది? యోబు గారు తన కుటుంబంలో జరగవలసిన నష్టం జరిగిన తర్వాత యెహోవా ఇచ్చెను, తర్వాత ఓ మాట అన్నాడండి, ఆయన స్తుతింపబడును గాక. అది క్రైస్తవ జీవితం అంటే ఏంటనంటే, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనే స్తుతింపబడును గాక. స్తుతికూడికి పెట్టాడు. ఏంటి? స్తుతికూడికి పెట్టాడు. లేచి నిలబడటం అది. జక్కయ్య నిలబడ్డాడు, తప్పిపోయిన కుమారుడు నిలబడ్డాడు, దావీదు లేచాడు, యాకోబు లేచి నిలబడ్డాడు, యోనా లేచి నిలబడ్డాడు. ఇప్పుడు చూస్తాం మనం, పేతురు లేచి నిలబడ్డాడు. 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది కృతజ్ఞత లేని వారిని పక్కన పెట్టాడు. కానీ ఒక్క ఆయనకి మాత్రం ఏం చెప్తున్నాడు? ఇక నువ్వు లేచి నీ విశ్వాసంతో నువ్వు స్వస్థపరచబడతావు. ఖచ్చితంగా నువ్వు లేచి నిలబడు. ప్రభు కోసం లేచి నిలబడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను పరిగణలో తీసుకుంటాడు. ఆయన దాచిపెట్టి ఉంచినవి ఏవైనా కానీ అవి నీకు నాకు ఇవ్వటానికి ఏమాత్రం వెనకాడని దేవుడు ఆయన. ఏమాత్రం వెనకాడని దేవుడు ఆయన. పక్షపాతి కాదు ఆయన. పక్షపాతి కాదు ఆయన. నరుడు కాదు ఆయన. ఆయన ఎవరు? దేవుడు. దేవుడు ఆయన. అటువంటి దేవాతి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఆ మార్పు చూపించకపోతే నువ్వు లేచి ఆయన కొరకు నికరంగా సాదాసీదా జీవితాన్ని జీవించేద్దాం అంటానికి కాదు ఇది. దేవుడు నికరమైన విశ్వాసం కోరుకుంటా ఉన్నాడు. అన్ని సంఘాలు ఉండంగా ఎన్ని సంఘాలు ఎత్తబడతాయి అని రాసున్నాయి ప్రకటన గ్రంథంలో. ఎన్ని సంఘాలు? 7 సంఘాలు మాత్రమే ఎత్తబడతాయి. దాంట్లో లవోదికీయ సంఘం 10 మంది ఉన్నారు. 10 మంది శుద్ధులయ్యారు, 9 మంది ఆగిపోయారు, ఒక ఆయనే తిరిగి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళటానికి ఎంతమంది బయలుదేరారంటే 20 లక్షల కాల్బలం బయలుదేరారంట. పిల్లలే కానీ, పెద్దలే కానీ, ఆడవాళ్ళే కానీ, మగవారే కానీ, ముసలోళ్ళే మొత్తకోళ్ళే కానీ బయలుదేరారు. కానీ ఎంతమందికి వచ్చింది అవకాశం? 2కే. యెహోషువ, కాలేబు 2కే వచ్చింది అవకాశం. లేచి నిలబడిన వారికి అవకాశం. లేచి నిలబడిన వారికి అవకాశం. ప్రభు కొరకు ఎవరైతే లేచి నిలబడతారో, ఎవరైతే నికరంగా సాక్షిగా ఎన్ని అవరోధాలు వచ్చినా ఆటంకాలు వచ్చినా నిలబడతారో వారికి అవకాశం. ప్రభు కోసం నువ్వు పరిచర్లో నిలబడులే, పాటల కొరకు నిలబడులే, ఆసక్తిగా వాక్యం వినటానికి నిలబడులే. ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఉంటుంది. దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నువ్వు ప్రయాసకి తగిన ప్రతిఫలం ఆయన ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసి సమయాన్ని నరసింహరావు సార్కి ఇస్తాను. పరిశుద్ధమైన ఆయన, ప్రేమగల తండ్రి, మరొకసారి దేవా ఈ రాత్రి వేళ ఈ మాసిదోనియా సంఘపు విశ్వాసులందరం కలిసిన ఆయన ప్రభువా మీ సన్నిధానంలో చేరి వచ్చాం. అయా శ్రేష్టమైన సహవాసంలో పాల్పంపులు పొందుతున్నాం. అంత మటుకు కాదు కానీ దేవా, నీ అమూల్యమైన మాటలు మాకు వినిపించారు. తెలిసిన మాటలే, ఎన్నోసార్లు విన్న మాటలే నాయన ప్రభువా మరలా వినిపించారు అంటే దేవా మాలో ఇంకా మీరు మార్పు కోరుకుంటున్నారు. అయ్యా నాయన ప్రభువా మా విశ్వాసపరమైన జీవితంలో నాయన ఇంకా పరిపక్వతతో కూడిన జీవితాన్ని మీరు కోరుకుంటున్నారని మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. వినిపించిన మాటలు విని నాయన హృదయంలోకి చేర్చుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండటంలో మీ సహాయం మాకు మెండారుగా అనుగ్రహించి నడిపిస్తారని నమ్ముతూ మిగిలిన సమయాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా మేము వినబోయే సాక్ష్యాన్ని బట్టి కానీ నీ మాటలను బట్టి కానీ మీరు మాత్రమే మహింపరచబడలాగను కూడా కృపచూపమని
మరొకసారి కూడికి ఆదరించేంత వరకు నీ నా మహిమార్థానికి జరిగించుకోమని మా ప్రభువును ప్రియరక్షకుణ్ణి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమె దేవునికి స్తోత్రము కలుగునుగాక. వాక్య పరిచర్య మనకు అందించిన చిరంజీవి గారికి చాలా వందనాలు.